శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన పాండ్రి జల్దిన యుద్ధం. హైదరాబాద్ మీదికి గరమైండు జగ్గారెడ్డి సారు, రంగనాథ్ సార్ వేయాలన్నట ఓ నజరు. సర్కార్ బడి ఆలతు మార్చిండు ఓ టీచరు, మంచి పని చేసినవని మంత్రి లోకేష్ అన్న చేసిండు తారీఫు. మంత్రి కోమటిరెడ్డి పోటువతోటి చేసిండ్రు నిరసన, మరి బిర్జీలు కడతారో ఇగనన్న. హైడ్రా ఎవరు పెట్టిండ్రులా? షేపాటి సర్కార్ వచ్చినాక సీఎం రేవంత్ అన్నే కదా, మరి గసొంటి హైడ్రా రేవంత్ అన్న టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ అన్నను ఓడగొట్టాలని చూస్తున్నదట. కట్టప్ప కంటే పెద్ద ఎన్నుపోటే కదా నుల్లగిది. మరి ఈ ఎన్నుపోటు ఓడవల్లని హైదరాబాద్లకు ఎందుకు అనిపించింది? సీఎం రేవంత్ అన్నకు హైదరాబాద్లకు ఏడ చెడింది? అసలు గీ ముచ్చట నిజమా కాదా అనేది తెలవాలంటే మీరు పురాగి ముచ్చట చూసి రావాల్సిందే. సుష్రాపుండ్రి. హైదరా తోటి చాలా మంది ఇల్లులు పోగొట్టుకొని మస్తుగా ఏడ్చిండ్రు. వద్దు వద్దు అని పబ్లిక్ ఎంత మొత్తుకున్నా కూడా హైదరాబాద్లు అస్సలు ఇనకుంటా బుల్డోజర్లతోటి ఇల్లులు కూల్చే కార్యం చేసుకుంటా పోతూనే ఉన్నారు. సర్కారోళ్ళు చెప్తే మేం చేస్తాం మాదేమున్నది అని హైదరాబాద్లు అంటే, లేదు లేదు సర్కార్ను బదనాం చేయనీకే కొందరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు హైడ్రా ఆఫీసర్లని అంటున్నాడు షేపాటి జగ్గారెడ్డి సారు. కారు పార్టీకి పాయిదా అయ్యే పనులు చేసుకుంటా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల షేపాటికెంచి పోటీ ఎత్తున్న నవీన్ యాదవ్ అన్నను ఓడగొట్టనీకే కుట్రలు చేస్తున్నారట కొందరు హైడ్రా అధికారులు. గసొంటోళ్ల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు నజరెయ్యాలే అని కూడా చెప్పుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఈ కుట్రను జల్దీనే సీఎం రేవంత్ అన్నకు, షేపాటి పెబ్బే మహేష్ గౌడ్ అన్నకు చెప్పి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అందరినీ బయటికి గుంజుతాడట. ఇగటు పతిపచ్చ కారు పార్టీ కూడా హైడ్రా ముచ్చట తీసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గట్టిగానే లొలిపెడుతున్నది. హైడ్రా తోటి జనాలను గోసబెట్టిన షేపాటి కోటెత్తే ఇంకా గోసపడతారు గాని నిమ్మలంగా ఉండరు అని. మరిగా ముంగట ఎవలకు ఓటెత్తారో జూబ్లీ హిల్స్ పబ్లిక్ చూడాలే. ఇక సర్కార్ బడ్ అంటే ఎట్లుంటదిలా? సౌలతులు సక్క ఉన్న కాడ సార్లుండరు, సార్లున్న కాడ సౌలతులు సక్క ఉండయి కదా. గందుకే చాలా మంది అప్పైనా మంచిదే అని వేలకు వేల ఫీజులు కట్టి వాళ్ళ పోరగాళ్ళకు ప్రైవేట్ బళ్ళకే తోలుతారు. అసలు సర్కారు బడులే సక్క ఉంటే అందరూ ప్రైవేట్ బళ్ళకు ఎందుకు పోతారు చెప్పుండ్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే ఈ వార్త చూడుర్రి మీకేరకైతుంది. వారెవ్వా, గోడల మీద తీరు పెయింటింగులు, విద్యార్థులు ప్రయోగాలు చేయనీకి మైక్రోస్కోపులు, ల్యాబ్ మొత్తం అదిరింది కదా. ఇదేదో 1000 ఫీజులు తీసుకునే ప్రైవేట్ బడిలున్న ల్యాబ్ అనుకునేరు, ఇది సర్కార్ బడిలున్న బయాలజీ ల్యాబు. ఆగో, సర్కార్ బడులల్లా సౌలతులే సక్క ఉండయి, మరి ల్యాబును గీ తీరుగా ఎట్లా తయారు చేసిండ్రనంటే అంతా అప్పలరాజు సారు పుణ్యమే. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సర్కార్ బల్లే బాటనీ టీచర్గా పని ఎత్తుండు అప్పల సారు. మరి నాకైతే యాళ్లకు జీతం వస్తుంది, వచ్చినమా విద్యార్థులకు పాఠాలు చెప్పినమా పోయినమా అని అనుకోకుండా విద్యార్థులకు అర్థమయ్యేటట్టు ల్యాబును తయారు చేయాలి అని గీ ఆలోచన చేసి ల్యాబును గీ తీరుగా మార్చేసిండట. విద్యార్థులకు అన్నిటి మీద అవగాహన కల్పియనీకి ఓ దిక్కు మానవ అవయవాలు, ఇంకో దిక్కు మొక్కల భాగాలు, జనరల్ నాలెడ్జ్ గిట్లా అన్ని ఉండేటట్టు ల్యాబును తయారు చేసిండు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అప్పలరాజు సారు ఆలోచన సూపర్ అనుకుంటా మంత్రి లోకేష్ అన్న పిట్టగూట్ల పెట్టిండు. కానీ నిజమే కదా నుల్లా, గీ అప్పలరాజు సార్ లెక్కనే అందరూ టీచర్లు ఆలోచన చేస్తే విద్యార్థులు ఇంకింత మంచిగా పాఠాలు నేర్చుకుంటారు. అట్లనే సర్కారోళ్ళు కూడా సర్కార్ బడులల్లో సౌలతులు మంచిగా చేస్తే అసలు ఎవ్వరు కూడా పోరగాళ్ళను ప్రైవేట్ బళ్ళకు పంపరు కావచ్చు. అయ్యా సర్కారోళ్ళు, జర అన్ని సర్కార్ బడులను పట్టించుకోనరయ్యా, ఇప్పుడు మాకు గీ ప్రైవేట్ బడి ఫీజుల బాధ తప్పుతుంది అని అంటున్నారు గిది చూసిన కొందరు తల్లిదండ్రులు. ఫోటోలు అన్నప్పుడు ఫోన్లలో పెట్టుకుంటారు, లేకపోతే గోడకు పెట్టుకుంటారు, లేకపోతే ఫ్లెక్సీలలో పెట్టుకుంటారు. కానీ గీ మంత్రి పోటువేందుల్లా గాడిద మీద పెట్టిండ్రు. షాక్ అయిందా? మరి ఏ మంత్రి పోటువనో గాడిద మీద ఎవరు పెట్టిండ్రో ఎందుకు పెట్టిండ్రో అనేది తెలవాలంటే మీరు ఈ ముచ్చట చూడాల్సిందే. సుష్రాపోండ్రి. మంత్రి కోమటిరెడ్డి సారు పోటువను గాడిద కతికించి ఊరేగించిండ్రు జనగామ జిల్లా పబ్లిక్. మరి గాడిద మీద ఊరేగించాల్సినంత కోపం గీళ్ళకెందుకు వచ్చింది? గంతగనం సారేం చేసిండు అంటే, జనగామ జిల్లా చీటకోడూరు, గానుడు పహాడు ఊళ్ళే ఉన్న బ్రిడ్జిలు 2 ఏళ్ల కింద ఊలిపోయినా కూడా పట్టించుకుంటలేదట సర్కారు. గా బ్రిడ్జిలను ఎంబటే కట్టాలని గీ తీర్ల నిరసన చేసిండ్రన్నట్టు. ఇక గాడిద మీద మంత్రి సారు పోటు అతికిచ్చి కలెక్టర్ ఆఫీస్ దాకా ఓంగనే పోలీసులు చూసి ఆ పోటువను వీకేసిండ్రు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అందరికీ ఉన్నది గాని
గీ తీర్ల మూగజీవాలను తీసుకొచ్చి వాటిని గోస ఉచ్చుకునుడు కాకుండా లీడర్ల తానకే పోయి నిరసన చేస్తే మంచిగా ఉంటది అని కొందరు అంటుంటే, కడుపు మాడినోళ్ళకే తెలుస్తుంది ఆకలి బాధ, నిండినోళ్ళకేమెరకైతుంది, లీడర్లకేమున్నది మంచిగా కార్లల్లా బుర్ర బుర్ర పోతారు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని. ఉంటా మరి. శనార్తి.